హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రేషన్ కార్డ్ ఎందుకు డీయాక్టివేట్ అవుతుంది, దానికి గల కారణాలు, మళ్ళీ ఎలా యాక్టివేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ రేషన్ కార్డ్ అనేది 3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ నెలలు రేషన్ తీసుకోకపోతే ఆటోమేటిక్గా డీయాక్టివేట్ అయిపోతుంది అనమాట. ఇంకో కారణం ఏంటంటే ఈకేవైసీ పెండింగ్ ఉండడం వల్ల కూడా. ఇంకోటి మరొక కారణం అర్హత లేని కారణాల వల్ల. అర్హత లేని అంటే రేషన్ కార్డుకి మనకి ఎలిజిబిలిటీ ఉండకపోవచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాలు ఉంటాయి కదండి. అట్లాంటప్పుడు కూడా మనకి రేషన్ కార్డు వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా అప్పుడు డీయాక్టివేట్ అయిపోతుంది అనమాట. కుటుంబ వివరాలు తప్పులు ఉంటాయి. కుటుంబ వివరాలు అంటే ఏదైనా మనం ఎంప్లాయ్ అని కానీ, లేకపోతే మేల్ ఫీమేల్ ఇట్లాంటివి ఏమైనా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, అట్లాంటి టైంలో కూడా కొన్నిసార్లు మనకు మొబైల్ అనేది, రేషన్ కార్డ్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది. దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి తెలుసుకుందామండి ఇప్పుడు. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ సార్లు తీసుకోకపోవడం వల్ల కనుక డీయాక్టివేట్ అయిపోయింది అనుకోండి, మనము విఆర్ఓ దగ్గరికి వెళ్ళేసి రిక్వెస్ట్ పెట్టుకోవాలన్నమాట. ఆ రిక్వెస్ట్ కోసం ఏమేమి కార్డ్స్ తీసుకెళ్ళాలంటే రేషన్ కార్డు, ఆ రేషన్ కార్డులో ఉండే వాళ్ళందరి ఆధార్ కార్డ్ జిరాక్స్లు మరియు మొబైల్ నెంబర్, ఇవి తీసుకుని వెళ్తే వాళ్ళు రిక్వెస్ట్ పెట్టేస్తారు. 7 to 15 days లోపల మళ్ళీ మనకి మన రేషన్ కార్డ్ యాక్టివేట్ వచ్చేస్తుంది. ఒకవేళ ఈకేవైసీ పెండింగ్ ఉందనుకోండి, ఈకేవైసీ పెండింగ్ ఉంటే రేషన్ షాప్కి వెళ్ళేసి డీలర్ దగ్గరికి వెళ్ళి మనం బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలి. ఈ 2 కారణాలు కాకుండా ఇంకేమైనా కారణాలు ఉన్నా కూడా వాళ్ళు చూసి స్టేటస్ చెక్ చేస్తారు. స్టేటస్ చెక్ చేసి మనకి అసలు కారణం ఏందో కూడా తెలుసుకుంటారు. ఇప్పుడు వరకు మన స్మార్ట్ రేషన్ కార్డ్స్ వచ్చాయి కదా, ఆ స్మార్ట్ రేషన్ కార్డ్స్ వల్ల మనకి డూప్లికేట్ రేషన్ కార్డ్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. దాంట్లో మనకి క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, ఆ క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మనకు మొత్తం రేషన్ కార్డ్స్ అన్నీ, ఇల్లీగల్ రేషన్ కార్డ్స్ ఏమేమైతే ఉన్నాయో అన్నీ డీయాక్టివేట్ అయిపోతాయి. అందుకోసం అనేసి మనం వీలైనంత వరకు 3 monthsకి ఒకసారి ఎక్కడో ఒక చోట రేషన్ తీసుకుంటే సరిపోతుందండి. ఈ కేవైసీ కూడా పెండింగ్ ఉందనుకోండి, మనం ఆధార్కి ఏదైనా మొబైల్ ప్రాబ్లం ఉన్నా మనం ఆధార్ బయోమెట్రిక్ చేయించుకొని ఆధార్ సెంటర్ దగ్గరికి వెళ్ళి సరిపోతుంది. ఓకే అండి, మనకి ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.